నమస్తే. వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో అందరినీ హడలెత్తిస్తోందనే చెప్పాలి. ఏదైతే మనం చూస్తున్నామో అక్కడ గతంలో కోవిడ్-19 ఏదైతే కారణంగా ఇటు చైనాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కరోనా బారిన పడి ఎంతోమంది మరణించడం జరిగింది. అసలు మరణాలు ఎంత దారుణమైనటువంటి మరణాలో మనం అసలు మాటల్లో గూడా చెప్పుకోలేము. ఒక కరోనా ఒక మనుషులే అందరిని గూడా ఇంత దూరం చేస్తుందా? అదేవిధంగా ఇంత భయభ్రాంతులకు గురి చేస్తుందా అనేది మనము స్పష్టంగా చూసాము. ఏదైతే కోవిడ్-19లో. ఇప్పుడు కొత్తగా మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడబోతున్నారు చైనా వాసులు అంటూ కూడా మళ్ళీ కొత్తగా మనకైతే వార్తలైతే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గూడా సురక్షితంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది తెలంగాణ తెలంగాణ ఆరోగ్య శాఖ. ఇక దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా చూపిస్తోంది తెలంగాణ ఆరోగ్య శాఖ. దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ కూడా మనకిక్కడ ఇచ్చారు. ఏదైతే చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలనైతే చూపిస్తోంది. ఇక అదేవిధంగా ఆరోగ్య శాఖ తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి కొన్ని మార్గదర్శకాలు ఏదైతే రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలను నివారించాలని, అదేవిధంగా సబ్బు లేదా శానిటైజర్‌తో తరచుగా చేతులని శుభ్రం చేసుకోవాలని, అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి గూడా వెళ్ళకూడదని సూచించింది. ఇంకా అంటూ ఇలాంటి కొన్ని మార్గదర్శకాలనైతే తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దీనికి సంబంధించినటువంటి మనకొక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇలా ఏదైతే జాగ్రత్తలు మార్గదర్శకాల్ని మనకి చూపుతూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. కవర్ యువర్ మౌత్ అండ్ నోస్ విత్ హ్యాండ్‌కర్చీఫ్ ఆర్ టిష్యూ పేపర్ వెన్ యూ కాఫ్ ఆర్ స్నీజ్. ఇక వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టెన్ విత్ సోప్ అండ్ వాటర్ ఆర్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్. అవాయిడ్ crowd places. Stay at more than an arm's length from persons affected with flu. Stay away from public places if you have fever, cough and sneezing. Drink plenty of water and eat nutritious food. Adequate ventilation with outdoor air is recommended in all settings to reduce the transmission. Stay at home and limit contact with others. If you are sick, sleep well. సో చూసారు కదా! ఏదైతే ముఖ్యంగా ప్రధానంగా మనము ఆహార పదార్థాలు కూడా ఏవి తీసుకోవచ్చు అని కూడా దీంట్లో అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా హాట్ వాటర్ అనేది ముఖ్యంగా ఇప్పుడు చలికాలం సీజన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా హాట్ వాటర్ అయితే ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇంకా ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా న్యూట్రిషన్స్ ఫుడ్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి అని కూడా వెల్లడించింది. ఇక ఆహార విషయాల్లో కూడా తగినటువంటి అంటే బాధ్యత రహితంగా మనము ఏదైతే ప్రజల్లో గూడా బయటకొచ్చినప్పుడు గూడా బాధ్యత రహితంగా వ్యవహరిస్తేనే ఇలాంటివన్నీ గూడా కొంతవరకు సర్దుమణిగేటువంటి అవకాశం ఉంది. మనం ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే గనక ఏదైనా చిన్న విషయంని నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త పెద్దగయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అది మనందరికీ తెలుసు ఆఫ్‌కోర్స్. అయితే ఇంకా ఏదైతే తెలంగాణ ఆరోగ్య శాఖ మార్గదర్శకాలని మనకైతే చూపుతోంది. ముందస్తు జాగ్రత్తగా ఏదైతే అప్పుడు కూడా మనం కోవిడ్-19 ఏదైతే ఎదుర్కొన్నామో అది కూడా చైనా నుంచి వ్యాప్తి చెందినటువంటి ఒక వైరస్. అది ఎంతగా ప్రజల్ని అల్లకల్లోలం చేసిందో, ఎంత అతలాకుతలం చేసిందో మనందరికీ తెలుసు. ఇక అలాంటి బారిన మళ్ళీ పడకుండా జాగ్రత్తలు చూపించడానికే ఇక తెలంగాణ ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను మన ముందు ఉంచిందనే తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గూడా సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పుడు నివేదికలు చేస్తూనే ఉంది. అదే విధంగా ఇప్పుడు కూడా మనకొక ఏదైతే రిలీజ్ చేశారో వాళ్ళు, సో ముందు జాగ్రత్తగా ఉంటేనే మనం కొంతవరకైనా ప్రమాదం నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక చైనాలో ఏదైతే హెచ్ఎంపీ వైరస్ అనేది సోకుతున్నటువంటి కారణంగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలనేదే ఉద్దేశంతో ఇక తెలంగాణ ఆరోగ్య శాఖ మార్గదర్శకాలని మనకి చూపిందని చెప్పొచ్చు. shaking hands,
use of tissue paper and handkerchief, close contact with sick people, frequent touching of eyes, nose, and mouth, spitting in public places, taking medicines, self medication without consulting the physician. సో, ఇదంతా గూడా ఏదైతే శానిటైజర్ తరచుగా మనము ఎప్పటికప్పుడు వాడుతూ ఉండాలి. అదేవిధంగా నోస్‌ని ఆహ్, మ ప్రధానంగా మన నోస్‌ని గూడా కవర్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ చేతిలో హ్యాండ్ కర్చీఫ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంకా ఏదైతే మనకి సిక్కున్నటువంటి పీపుల్ దగ్గర ఐ కాంటాక్ట్ ఎక్కువగా ఇవ్వకూడదు. క్లోజ్‌గా అన్నట్టుగా కూడా ఇచ్చారు. ఇక ఫ్రీక్వెంట్ టచింగ్ ఆఫ్ ఐస్ ఎప్పుడు గూడా మన ఐస్‌ని గూడా తరచుగా ఇలా నలుపరాదు అంటూ కూడా క్లియర్‌గా చెప్పారు. అదేవిధంగా నోస్ అండ్ మౌత్‌ని కూడా. ఎప్పుడు గూడా మనం ఎందుకంటే ఎక్కడెక్కడో బయట ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆహ్, సూక్ష్మజీవులు ఏదైతే ఉంటాయో మనకి తెలియకుండానే మన చేతిలో అంటే ఏదైనా మనము పదార్థాన్ని ముట్టకపోయినా సరే అలా కనపడినటువంటి సూక్ష్మజీవులు కూడా మన మన పైన వాలుతూ ఉంటాయి కాబట్టి ఇక నోస్‌ని కానీ, మౌత్‌ని కానీ అదేవిధంగా ఐస్‌ని ప్రధానంగా ఫేస్‌లో ఉన్నటువంటి పార్ట్స్‌నైతే అస్సలు ముట్టుకోకూడదన్నట్టుగా కూడా క్లియర్‌గా తెలుస్తోంది. ఇక పబ్లిక్ ప్లేసెస్‌లో కూడా ఉమ్మరాదు. అది అదేవిధంగా హోమ్ మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ మెడికేషనే చేసుకోవాలి. ఇక ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మనము ఏదైతే హాట్ వాటర్ తాగడం గావచ్చు, లేదైతే పాలల్లో మనము పసుపును వేసుకొని కూడా మరిగించి ఆ పాలు తాగితే గూడా మనకి కొంచెం ఆహ్, బావుంటుంది అన్నట్టుగా ఇలాంటి కొన్ని అయితే ఈ నివేదికగా అయితే వెల్లడించింది తెలంగాణ ఆరోగ్య శాఖ.